ये फिल्म के बाद प्रभास तेलुगु इंडस्ट्री का राजू भैया सुपर सुपर है भैया। ऐसा फिल्म बाबा बाबा मेंटल कोमा होगा भैया, देखते कि चक्कर आके ऐसा गिरे तो मेंटल कोमा कोमा हो जा रहा भैया। ऐसा फिल्म भैया, ऐसी फिल्म के वास्ते इतने दिन से इंतजार करा। बॉलीवुड में नहीं आती, टॉलीवुड में नहीं आती, हॉलीवुड वाले भी नहीं निकालते। तेलुगु, हिंदी, तमिल, कन्नड़ 4 लैंग्वेज बात करता हूँ। తెలుగు తెలుగు బాత్ మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. ఇంకో మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 4,000 కోట్ల సినిమా ఆఫర్. సూపర్ సూపర్ అన్న. కొంతమంది అంటారు ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్ అంటారు. వాడు కనిపిస్తే మంది పగులుతుంది ప్యాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు. సినిమా మెంటల్ మెంటల్ ఉంది బ్రో. ఏమన్నా ఉందా సినిమా? ఏమన్నా ఎలివేషన్స్? ఆ బ్రహ్మానందం కామెడీ చూసుకో, ఎలివేషన్ చూసుకో, ఆ విఎఫ్ఎక్స్ చూసుకో, ఆ మ్యూజిక్ చూసుకో, ప్రతిదీ కోమా ఉంది. మెంటల్ మెంటల్ ఉంది సినిమా. బోరింగ్ అనిపించే సమస్య లేదు. ఫస్ట్ 5 మినిట్స్ ఉండదు, తర్వాత 30 నిమిషాల తర్వాత ప్రభాస్ అనే ఎంట్రీ ఉంటుంది. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది ఎంట్రీ. ఒక్కటే గురించి చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్న కొండ ఈ సినిమా తర్వాత సూపర్ ఉంది. సూపర్ సూపర్ ఉంది. అనిపించడం కాదు, ఆ క్లైమాక్స్ సీన్ లో మన ప్రభాస్ అన్నకు సపోర్ట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్ చేసింది అనిపించింది అన్న. ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకోనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంత పెద్ద 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 క్యారెక్టర్లు అవన్నీ అర్థమయ్యే విధంగా ఒక మంచి స్టోరీతోని, ఒక స్క్రీన్ ప్లేతో, ఒక డైరెక్షన్తో మంచిగా తీసిండు సినిమా. కమల్ హాసన్ క్యారెక్టర్ సైలెంట్ గా ఉండి వైలెంట్ అయిపోతాడు సినిమాలో. అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ సూపర్ ఉంటుంది. ఫైట్ సీన్ మస్తు ఉంటుంది. ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్కి ఉంటుంది. ఆ క్లైమాక్స్ ని ఎవరు ఊహించని విధంగా తీసిండు. స్టార్టింగ్ కొంచెం బోర్ అనిపించిన ఒక 30 మినిట్స్ ప్రభాస్ అని వచ్చే వరకు, ప్రభాస్ అని వచ్చినాక వేరే వేరే లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. సూపర్ ఉంది అన్న సినిమా. హిట్ 2,000 కోట్లు పక్కా. థ్యాంక్ యూ.